హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టాన్ స్టేషన్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మైనింగ్ అనేది 2 రోజుల్లో ఎండ్ అవుతుందండి. సో దీంట్లో మనకు ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ అనేది తీసుకోవాలి అని అంటే ఈ నెల 25వ తేదీలోపు, అంటే నవంబర్ 25వ తేదీలోపు ఇక్కడ వీళ్ళు కొన్ని చెక్ లిస్టులు అనేవి ఇచ్చారండి. సో ఆ చెక్ లిస్ట్లో ఉండేటటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ నెల 25వ తేదీలోపు కంప్లీట్ చేయాలి. సో వీళ్ళు ఏం టాస్క్లు ఇచ్చారు, వాటిని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మనం ఈ ఎయిర్ డ్రాప్కి ఎలిజిబిలిటీ పొందాలి అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి టాస్కులు ఏవైతే ఉన్నాయో ఈ టాస్కుల్లో ఉండేటటువంటి ప్రతి స్టెప్ కూడా మనం కంప్లీట్ చేయాలండి. ఒకవేళ ఈ స్టెప్స్ మనం కంప్లీట్ చేయకపోతే మనకు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబిలిటీ అనేది రాదు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇది ఖచ్చితంగా చేయాల్సిన టాస్క్, అంటే ఖచ్చితంగా చేయాలి. కాకపోతే ఎప్పుడు చేయాలి అంటే నవంబర్ 25వ తేదీలోపు చేయాలన్నమాట. సో దీన్ని ఖచ్చితంగా చెయ్యాలా లేదా అనేసి మీరు నన్ను సజెషన్ అడిగితే, సో ఇప్పటికిప్పుడైతే చేయనవసరం లేదండి. నవంబర్ 25వ తేదీలోపు మనకు ఏదైనా కానీ ఈ టాన్ స్టేషన్లో ఉన్నటువంటి సూన్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో, ఈ సూన్ అనే టోకెన్ ఏదైతే ఉందో, మనం టాన్ స్టేషన్ యాప్ ద్వారా మైనింగ్ చేస్తున్నటువంటి ఈ సూన్ అనేటటువంటి టోకెన్ ఏదో ఒక క్రిప్టో ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతున్నట్టు వీళ్ళు ఏమన్నా కన్ఫర్మేషన్ ఇస్తే, టాన్ స్టేషన్ మైనింగ్ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మనం ఈ టాస్క్ అనేది చేయొచ్చు, లేకపోతే చేయకండి. ఒకటి. రెండోది, ఎవరు చేయొచ్చు? సో ఇప్పుడు కొంతమందికి టోకెన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. టోకెన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటే వాళ్ళు మాత్రము ఈ టాస్క్ అనేదాన్ని చేయొచ్చు. అది కూడా లిస్టింగ్ అనేది కన్ఫామ్ అయితేనే చెయ్యండి. ఈ నెల 25వ తేదీలోపు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. సో ఎక్కడైనా కానీ ఎక్స్చేంజెస్లో ఇది లిస్ట్ అవుతుందన్న కన్ఫర్మేషన్ వస్తేనే ఈ టాస్క్లు కంప్లీట్ చేయండి. దానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఇక్కడ మనం 0.5 టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఖర్చు చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇది మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ టాస్క్లు అనేవి కంప్లీట్ చేయండి. సో ఈ టాస్కులలో 4 స్టెప్లు ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే వ్యాలెట్ని కనెక్ట్ చేసే విధానము. రెండోది 0.5 టాన్ కాయిన్ తోటి కాఫీ బై చేసేది. దాని తర్వాత టాన్ స్టేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడము. దాని తర్వాత ట్విట్టర్లో దీన్ని పోస్ట్ చేయడం. సో ఈ 4 టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంప్లీట్ చేస్తే మనం ఎయిర్ డ్రాప్కి ఎలిజిబిలిటీ అవుతాం. సో ఆ టాస్క్లు ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది నేను చూపిస్తాను. ఎందుకు అంటే ఖచ్చితంగా ఒక 10-15 రోజుల ముందు మీకు చూపిస్తేనే అందరికి వీడియో అనేది రీచ్ అయ్యి అప్పుడు అందరు చేసుకోగలరు. కాబట్టి నేను ఈ టాస్క్లు ఇప్పుడు చేస్తున్నానండి. సో నేను చేస్తున్నాననేసి మీరు ఇమీడియట్గా చేయాల్సిన అవసరం లేదు. లిస్టింగ్ కన్ఫర్మేషన్ వస్తేనే చెయ్యండి, లేకపోతే వెయిట్ చేయండి. నవంబర్ 25వ తేదీలోపు లిస్టింగ్ కన్ఫర్మేషన్ ఏదో ఒక ఎక్స్చేంజెస్లో అవుతున్నట్టు వస్తేనే చెయ్యండి, లేకపోతే లైట్ తీసుకోండి. సో ఇప్పుడు నేను టాన్ స్టేషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కిందన మనకి ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కింది లైన్లో. ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఈ కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఆల్రెడీ టాస్క్ కంప్లీటెడ్ అని వచ్చిందండి. సో ఎవరికైతే టాస్క్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళు కావాలంటే మళ్ళీ చేయండి. సో మీ టాన్ స్పేస్ బీటా కనెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ చూడండి, ఈ వ్యాలెట్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద టిక్ మార్క్ అనేది చూపిస్తుంటుంది. సో ఒకవేళ ఆ టిక్ మార్క్ అనేది లేకపోతే కనెక్ట్ అవ్వలేదని, అక్కడ టిక్ మార్క్ అనేది ఉంటే మీకు కనెక్ట్ అయినట్టు అనమాట. సో
ఇక్కడ ఎయిర్ డ్రాప్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చానండి. బై మీ ఏ కాఫీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నేను స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇది మనం టాస్క్ చేయాలంటే ఖచ్చితంగా 0.5 టాన్ కాయిన్ అనేది ఉండాలన్నమాట, ఉంటేనే ఈ టాస్క్. సో ఇప్పుడు నేను టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని పే చేశానండి. పే చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ టు టాన్ స్పేస్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది లోడ్ అవుతుంది అన్నమాట. సో కొద్దిసేపటి తర్వాత ఈ టాస్క్ ఏదైతే ఉందో ఇది కూడా కంప్లీట్ అయిందండి. ఒకవేళ ఇది టిక్ మార్క్ రాకపోతే మీరేం చేయాలంటే అప్లికేషన్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అనేది వస్తుంది అనమాట. సో దాని తర్వాత టాస్క్ ఏది, ఈ జాయిన్ టాన్ స్టేషన్ టీజీ యాప్ అనేది కదా, ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు టీజీ యాప్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్లో టాన్ స్టేషన్ వాళ్ళకి దాంట్లో మనం జాయిన్ అయ్యామా లేదా అనేసి ఒకసారి వెరిఫై టిక్ మార్క్ అనేది పడిపోతుంది అనమాట. దాని తర్వాత పోస్ట్ ఆన్ ఎక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అంటే ట్విట్టర్లో మనం దీని గురించి పోస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ట్విట్టర్ ఓపెన్ అయింది. ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ తీసుకొని వచ్చేసి ఇక్కడ వీళ్ళు వెరిఫై చేసుకోమంటున్నారు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి సో ఇక్కడ నేను ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నా ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉంటుందో దాని మీద నేను టచ్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్ కార్నర్లో. దాని తర్వాత ప్రొఫైల్ మీద టచ్ చేశాను అన్నమాట. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ పోస్ట్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ 1 మినిట్ అయింది పోస్ట్ చేసి. ఇక్కడ షేర్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేసి కాపీ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేశాను. కాపీ చేసిన తర్వాత లింక్ అనేది కాపీ అయిందండి. దాని తర్వాత లింక్ టు ఎక్స్ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కింద వెరిఫై అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు క్లియర్గా ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి సర్కిల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోయింది. అమేజింగ్ వెయిట్ ఫర్ ఎయిర్ డ్రాప్ అనేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారనమాట. సో దీంట్లో మైనింగ్ అనేది ఎల్లుండి అంటే ఈ నెల 15వ తేదీ ఎండ్ అవుతుంది. సో 15వ తేదీ ఎండ్ అవుతుంది కాబట్టి అంతలోపే ఈ టాస్క్లు కంప్లీట్ చేయాలా అంటే ఖచ్చితంగా చేయాలని ఏం లేదండి. కాకపోతే ఈ నెల 25వ తేదీలోపు మీరు ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఈ టాన్ కాయిన్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా పే చేస్తేనే మీకు ఎయిర్ డ్రాప్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో మనం టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం పే చేసిన తర్వాత ఖచ్చితంగా మనకి ఎయిర్ డ్రాప్ మనం పెట్టిన అమౌంట్ అంత వస్తుందా రాదా, లేకపోతే అసలు లిస్ట్ అవుతుందా లేదా అనేసి కన్ఫర్మేషన్ అయితే ఎవరికీ లేదు. ఇప్పటివరకు దాని గురించి అనౌన్స్మెంట్ రాలేదు. ఎప్పుడైతే ఈ నెల 25వ తేదీలోపు ఒకవేళ ఈ టాన్ స్టేషన్ అనేటటువంటి మైనింగ్ యాప్ వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఎక్స్చేంజ్లో మేము లిస్ట్ చేస్తున్నాము అనేసి అనౌన్స్మెంట్స్ ఇస్తే అప్పుడు మీరు ఈ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేయవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియో. ఈ ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్లు కంప్లీట్ చేసే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం క్రిప్టో మైనింగ్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.